మరొక దినంలోకి అడిగాడాను, నన్ను మరొక దినంలోకి నీవు నడిపించుకున్నావు. నీవిచ్చినటువంటి ప్రాణప్రాప్తిపై స్తోత్రములు అని ఎవరైతే దేవుడితో చెప్పుకున్నారో వారు జీవధనం కలిగినటువంటి వారు. వారికి తెలుసు ప్రాణం యొక్క విలువ, విశ్వాసం తెలుసు. మన ప్రాణాన్ని ఒక బకెట్లో పెట్టి తూకం వేస్తే ఎన్ని కోట్లు తూకాలు, ఎన్ని కోట్లు పెట్టినా మన ప్రాణమే గొప్పది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, కాస్త 12 ఒక సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. సరే, మనలో ఉన్నటువంటి ప్రాణం కంటే గొప్పదేంటి ప్రశ్న. మనలో ఉన్నటువంటి దేవుడు మనలో ఊదాడు కదా, జీవవాయువు ఊదాడు కదా. ఆదాంలో ఊదిన జీవవాయువు మనలో కూడా ఊదాడు. ఆ జీవవాయువు వల్ల మనం ఏం చేస్తున్నాము? ఉచ్ఛ్వాస నిశ్వాసలు తలుపుతున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, జీవం కలిగి ఉన్నాం. ఆ జీవం కంటే గొప్పది ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం 63 కీర్తన 1వ వచనం, 2వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. అందుకు